Welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. మీకు గనక నా వీడియోస్ గనక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే. Hi students, how are you all of you? Students, today we learn about 10th class social studies chapter 14. Important question and answers and quiz also. Students, what is the 14th chapter? The world between wars 1900 to 1950 part 2. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచము. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ రేషియల్ సుప్రమసీ? ఏంటి మనకి ఇక్కడ జాతి అహంకారము అంటే ద బిలీఫ్ దట్ సమ్ రేసెస్ ఆర్ సుపీరియర్ టు దోస్ ఆఫ్ ఆల్ అదర్ రేసెస్. మిగిలిన జాతుల వాళ్ళకన్నా కూడా మన జాతే గొప్పది అనే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్నే రేషియల్ సుప్రమసీ అంటారు, అంటే జాతీయ అహంకారము. వాట్ ఈజ్ బోల్షివిక్? మెంబర్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ దట్ స్టార్టెడ్ టు రూల్ రష్యన్ ఇన్ 1917 ఫౌండెడ్ బై వ్లాదిమిర్ లెనిన్. ఇక్కడ పొలిటికల్ పార్టీ అనేది ఒకటి స్థాపించబడింది. అందులో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బోల్షివిక్స్ అంటారు. అది స్థాపించబడిందేమో రష్యాలో 1917లో. ఎవరి చేత స్థాపించబడింది అంటే వ్లాదిమిర్ లెనిన్ చేత. ఆయనే దాన్ని నాయకత్వం వహిస్తాడనమాట. వాట్ ఈజ్ సోషలిజం? It is a political and economic theory of social organization in which it advocates that the means of production, distribution and exchange are owned by the community. It is a political and economic theory of social organization. ఇక్కడ సోషలిజం అంటే ఇది సాంఘిక ఆర్థిక సంబంధమైనది ఒక థియరీ అంటున్నాడు. ఇది ఏం చెప్తుంది, దేని సమర్థిస్తుందంటే ప్రొడక్షన్ అయినా డిస్ట్రిబ్యూషన్ అయినా ఏదైనా సరే కమ్యూనిటీకే చెందుతుంది అని చెప్పేదాన్నే సోషలిజం అంటారు. అంటే సమాజానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందన్నమాట. ఉత్పత్తి పంపిణీలు అన్నిటిలో కూడా సమాజానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం, అవన్నీ సమాజానికే చెందినవి అని చెప్పటం. వాట్ ఈజ్ కమ్యూనిజం? థియరీ అడ్వకేటింగ్ ఎలిమినేషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. ప్రైవేట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎలిమినేట్ చేసే దాన్ని సమర్థించే థియరీ ఏదైతే ఉందో దాన్ని కమ్యూనిజం అంటారు. వాట్ ఈజ్ రెవల్యూషన్? అంటే విప్లవం అంటే ఏంటని. ఫోర్స్ఫుల్ ఓవర్త్రో ఆఫ్ ఏ గవర్నమెంట్ ఆర్ సోషల్ ఆర్డర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ న్యూ సిస్టమ్. వేరే ఒక కొత్త సిస్టాన్ని ఏదైనా వచ్చినప్పుడు అది వాళ్ళకి నచ్చకపోతే దాన్ని మాకొద్దు అని తిరస్కరించటం అన్నమాట రెవల్యూషన్ అంటే విప్లవం. హూ ఇంట్రడ్యూస్డ్ కలెక్టివ్ ఫార్మ్స్? కలెక్టివ్ ఫార్మ్స్ అనేదాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే జోసెఫ్ స్టాలిన్ ఇంట్రడ్యూస్డ్ కలెక్టివ్ ఫార్మ్స్ కాజ్డ్ ఏ సివియర్ ఫెమినైన్ ఇన్ 1929 to 30. ఈ 1929లో వచ్చిన బాగా ఏదైతే ఉందో కరువు కాటకాలు వాటి సమయంలో జోసెఫ్ స్టాలిన్ కలెక్టివ్ ఫార్మ్స్ అని చెప్పేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడనమాట, ఉమ్మడి వ్యవసాయము. విచ్ కంట్రీ స్ప్రెడ్ ఓవర్ 2 continents? ఏ కంట్రీ 2 continentsకి స్ప్రెడ్ అయ్యి ఉంది? రష్యా స్ప్రెడ్ ఓవర్ 2 continents. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. రష్యన్ రెవల్యూషన్ బ్రాట్ ఇన్ మెనీ చేంజెస్ ఇన్ దేర్ సొసైటీస్. వాట్ ఆర్ దే? రష్యన్ రెవల్యూషన్ అనేది చాలా చేంజెస్ తీసుకొచ్చింది రష్యా విప్లవం. ఏంటవి? ల్యాండ్ ఆఫ్ నోబుల్స్ అండ్ చర్చ్ వాజ్ కాన్ఫిస్టికేట్ అండ్ గివెన్ టు పీజెంట్ సొసైటీస్. ఆ భూములు ఏవైతే ఉన్నాయో భూస్వాముల దగ్గర నుంచి ఆ భూములన్నీ తీసుకొని మనకి వీళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ప్రైవేట్ ప్రాపర్టీ వాజ్ ఎలిమినేటెడ్. అంటే రైతులకి ఇచ్చారు, ప్రైవేట్ ప్రాపర్టీ అనేది లేకుండా చేశారు. ఇండస్ట్రీస్ వర్ నేషనలైజ్డ్, అంటే పరిశ్రమలన్నీ జాతీయం చేశారు. ప్లానింగ్ వాజ్ టు హెల్ప్ అడ్వాన్స్ గ్రోత్ ఆఫ్ ఎకనామీ. ఇక్కడ ఒక ఫ్యూచర్ కోసం మంచి ప్లాన్ వేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేశారనమాట, ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడం కోసం. కంట్రోల్ ద ప్రైసెస్ అండ్ బ్యాంక్స్ వాజ్ నేషనలైజ్డ్. ధరలు నియంత్రణ చేయటము, అదేవిధంగా బ్యాంకులు కూడా జాతీకరణ చేశారనమాట. వాట్ వర్ ద క్రిటిసైజమ్స్ రైజ్డ్ అగైనెస్ట్ కమ్యూనిస్ట్ సిస్టమ్? మరి కమ్యూనిస్ట్ సిస్టమ్కి వ్యతిరేకంగా ఏమన్నా విమర్శలు వచ్చినాయా అంటే వచ్చినాయి. ఏంటవి? వయోలెంట్ ఎలిమినేషన్ ఆఫ్ అపోజిషన్. బాగా వీళ్ళు అపోజిషన్ని తీవ్రంగా వ్యతిరేకించడం అనేది తప్పు అన్నట్టుగా. డేనియల్ ఆఫ్ మల్టీ పార్టీ డెమోక్రసీ. ఈ మల్టీ పార్టీలని తిరస్కరించడం. డేనియల్ ఆఫ్ ఫ్రీడమ్ని తిరస్కరించడం.
ఎనారమస్ సెంట్రలైజేషన్ ఆఫ్ పొలిటికల్ పవర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లీడర్స్. మొత్తం అధికారం మొత్తం కూడా వీళ్ళు ఈ కమ్యూనిస్టుల చేతిలోనే పెట్టుకున్నారు అనే ఈ విమర్శలు అనేవి కమ్యూనిస్ట్ పార్టీ మీద వచ్చినాయి అనమాట, కమ్యూనిస్ట్ సిస్టమ్ మీద. ఈ లెసన్ నుంచి కూడా మనకి పిక్చర్స్ చాలా ఉంటాయి. వీటిని మీద కూడా మిమ్మల్ని ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. హూ ఈజ్ ఇన్ ద ఫోటో, ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరు? ద లీడర్ ఇన్ ఫోటోగ్రాఫ్ ఈజ్ లెనిన్, ఆయన లెనిన్ అనమాట, రష్యా విప్లవానికి నాయకుడు. టు హూమ్ హీ ఈజ్ అడ్రస్సింగ్, ఆయన ఎవరిని అడ్రస్ చేసి మాట్లాడుతున్నారంటే ఈజ్ అడ్రస్సింగ్ టు వర్కర్స్ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నారు. వాట్ డస్ ద పిక్చర్ షో, ఎక్కడున్న పిక్చర్ మనకి ఏం చెప్తుంది? దిస్ ఈజ్ పోస్టర్ ఇన్ యుఎస్ఎస్ఆర్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్. ఇట్ ఈజ్ సేయింగ్ దట్ మోర్ మెటల్ మోర్ వెపన్స్. ఇది మనకి ప్రపంచ యుద్ధం సమయంలో వేసిన ఒక పోస్టర్ అనమాట. ఇది ఏం చెప్తుంది అంటే మోర్ మెటల్ మోర్ వెపన్స్, ఎక్కువ మనం మెటల్ యూజ్ చేసి ఎక్కువ ఆయుధాలు తయారు చేసుకోవాలన్నట్టుగా చెప్తుంది. వాట్ డస్ ద పిక్చర్ గివెన్ బిలో షో, ఈ కింద ఇచ్చిన పిక్చర్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ వీళ్ళు దిస్ పిక్చర్ షోస్ హౌ ఉమెన్ అక్యూజ్డ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ జూస్ బీయింగ్ పబ్లికల్లీ పనిష్డ్. జూస్కి సహాయం చేసినందుకు, అంటే యూదులకి సహాయం చేసినందుకు మహిళల్ని పబ్లిక్గానే ఏ విధంగా శిక్షిస్తున్నారు అనే విషయం అని ఇక్కడ మనకి బహిర్గతంగా ఏ విధంగా శిక్షిస్తున్నారు అనే విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది. వాట్ డస్ ద పిక్చర్ షో? ఆఫ్టర్ ద గ్రేట్ డిప్రెషన్ ద యుఎస్ స్టాక్ మార్కెట్ కొలాప్స్డ్. ఏ న్యూయార్కర్ ఆఫీసర్స్ టు సెల్ హిజ్ రోడ్ స్టార్ ఆఫ్టర్ లాసింగ్ హిజ్ మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్ క్రాష్. ఈ పిక్చర్లో మనకి ఏమర్థమవుతుందో, గ్రేట్ డిప్రెషన్ తర్వాత అమెరికాలో స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోవడంతో న్యూయార్క్లో ఒక అతను తన కారు వెహికల్ని అమ్మేసుకోవాలనుకుంటున్నాడు అనమాట. తను ఈ విధంగా నేను నా వెహికల్ అమ్ముతున్నానని చెప్తున్నాడు. ఇది మనకి పిక్చర్లో తెలుస్తుంది. వాట్ డస్ ద పిక్చర్ షో? దీస్ ఆర్ ద జూష్ స్లేవ్ లేబరర్స్ ఇన్ ద బచెన్వాల్డ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ నియర్ జర్మనీ ఇన్ 1945. 1945లో ఈ బచెన్వాల్డ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ అంటే వాళ్ళని శిక్షించడం కోసం అక్కడ పెట్టేవన్నమాట. సో అక్కడ అలాంటి ప్లేసుల్లో వీళ్ళందరూ ఎలా బంధించబడ్డారు అనేది మనకి తెలుస్తుంది. ఎస్ఏ క్వశ్చన్స్ చూద్దాం. రెవల్యూషన్ బ్రాట్ మెనీ చేంజెస్ ఇన్ రష్యన్ సొసైటీ, వాట్ వర్ దే? మనకి రష్యన్ సొసైటీలో విప్లవం అనేది అనేక మార్పులు తీసుకొచ్చింది. అవి ఏంటి మనం చూద్దాం. అంటే ఇక్కడ మనకి ఎస్ఏ క్వశ్చన్గా కూడా అది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ అడిగారు. ద రష్యన్ రెవల్యూషన్ బ్రోక్ అవుట్ అగైనెస్ట్ జారిస్ట్ రూల్ ఇన్ ద రష్యన్ ఇన్ ఫిబ్రవరి 1917. 1917లో రష్యా జార్ల నియంతృత్వానికి వ్యతిరేకంగా విప్లవం జరిగింది రష్యాలో. బోల్షివిక్స్ అంటే ఆ విప్లవం వల్ల జార్ల పరిపాలన అనేది అంతమొందింది. బోల్షివిక్స్ అండ్ సోవియట్స్ ఫార్మ్డ్ యాజ్ ఏ న్యూ సోషలిస్ట్ గవర్నమెంట్. బోల్షివిక్లు సోవియట్స్ కొత్త గవర్నమెంట్ని ఫామ్ చేశారు, సామ్యవాద ప్రభుత్వాన్ని. దే ఇంట్రడ్యూస్డ్ 5-year ప్లాన్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ నేషన్స్. వాళ్ళు మనకి పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టారు. దే ఇంట్రడ్యూస్ మాస్ కలెక్టివైజేషన్, పెద్ద మొత్తంలో భూముల సమీకరణాన్ని చేశారు ఉమ్మడి వ్యవసాయం లాగా. యుఎస్ఎస్ఆర్ టు బిల్డ్ ఇట్స్ ఇండస్ట్రియల్స్ ఎట్ అన్ అన్ప్రెసిడెంటెడ్ స్కేల్. ఇక్కడ మనకి రష్యాలో ఇవి ఇండస్ట్రీస్ కూడా మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఆల్ ఇండస్ట్రీస్ అండ్ బ్యాంక్స్ వర్, అవి మళ్ళీ వాటిని జాతీయం చేయటము. ఇన్ అన్ ఎక్స్టెండెడ్ స్కూలింగ్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్. ఇక్కడ స్కూల్ విద్యా వ్యవస్థ కూడా బాగా డెవలప్ చేశారు. పబ్లిక్ హెల్త్ కేర్ వాజ్ ప్రొవైడెడ్. సో పబ్లిక్ హెల్త్ కేర్ అనేది కూడా, ప్రజల ఆరోగ్యం అనేది కూడా, ఆరోగ్య సౌకర్యాలన్నీ కూడా కల్పించడం జరిగింది. నెక్స్ట్, రైట్ ఎనీ 2 countries విచ్ వర్ అండర్ జపాన్ కంట్రోల్. అంటే ఇక్కడ మనకి రీడ్ ద ఫాలోయింగ్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద బిలో క్వశ్చన్స్. ఇక్కడ మ్యాప్ చూసి మనకి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటున్నాడు. ఇక్కడ రైట్ ఎనీ 2 countries విచ్ వర్ అండర్ జపాన్ కంట్రోల్. జపాన్ కంట్రోల్లో ఉన్న ఏవైనా 2 దేశాల పేర్లు రాయమంటున్నాడు. ఇక్కడ మనకి లోపల ఉన్నవి ఏవైనా చూసి రాయొచ్చు. నేను బర్మా, థాయిలాండ్ అని చెప్తున్నాను. నెక్స్ట్, రైట్ ఎనీ 2 countries విచ్ వర్ నాట్ అండర్ జపాన్ కంట్రోల్. జపాన్ కంట్రోల్లో లేనివేవి అంటే మనకు కనిపిస్తూనే ఉంది. మన ఇండియా లేదు, తర్వాత యుఎస్ఎస్ఆర్ కూడా లేదు. రైట్ ఎనీ 2 islands విచ్ వర్ అండర్ జపాన్ కంట్రోల్. జపాన్ కంట్రోల్లో ఉన్న 2 ఐలాండ్స్ ఏవి అంటే ఇండోనేషియా, ఫిలిప్పైన్స్. వాట్ ఛాలెంజెస్ వర్ ఫేస్డ్ బై జర్మనీ డ్యూరింగ్ గ్రేట్ డిప్రెషన్. ఈ గ్రేట్ డిప్రెషన్ సమయంలో జర్మనీ ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేసింది? జర్మనీ వాజ్ ఇండీడెడ్ ఎస్పెషల్లీ హార్డ్ ఈట్ బై ద గ్రేట్ డిప్రెషన్. ఈ జర్మనీకి బాగా అందరికన్నా కూడా ఎక్కువ ఆర్థిక మాంద్యం దెబ్బతిందనమాట.
ద జర్మన్ ఎకానమీ వాజ్ ద వర్స్ట్ హిట్ బై ద డిప్రెషన్. దీనివల్ల చాలా బాగా దెబ్బతిన్న దేశం ఏది అంటే మనకి జర్మనీ చెప్పుకోవచ్చు. బై 1932 జర్మనీ ప్రొడక్షన్ వాజ్ రెడ్యూస్డ్ టు 40% ఆఫ్ ద 1929తో పోల్చుకుంటే జర్మనీ యొక్క ప్రొడక్షన్ అనేది 40% తగ్గిపోయింది. బై 1932 ద నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ టచ్డ్ 6 మిలియన్. ఎంతమంది అయ్యారంట అన్ఎంప్లాయిడ్ పీపుల్? 6 మిలియన్ మెంబర్స్ అయ్యారంట. మెన్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ జర్మనీ హ్యాంగ్డ్ ప్లెకార్డ్స్ అరౌండ్ దేర్ నెక్స్ సేయింగ్ విల్లింగ్ టు డూ ఎనీ వర్క్. మేము ఏదో ఒక వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాము, మాకు పనిపించండి అని చెప్పేసి జర్మనీ వీధుల్లో మగవాళ్ళు పురుషులు వాళ్ళ నెక్కి ప్లకార్డ్స్ కట్టుకొని తిరిగారనమాట. అంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది అప్పుడు. ద లార్జ్ మాస్ ఆఫ్ పీజెంటరీ వాజ్ ఎఫెక్టెడ్ బై ఏ షార్ప్ ఫాల్ ఇన్ అగ్రికల్చర్ ప్రైసెస్. మొత్తానికి లార్జ్ మాస్ ఆఫ్ పీజెంటరీ వాజ్ ఎఫెక్టెడ్. రైతులు చాలామంది రైతులే ఎఫెక్ట్ అయ్యారు దీనివల్ల. అండ్ ఏ షార్ప్ ఫాల్ ఇన్ అగ్రికల్చర్ ప్రైసెస్. వ్యవసాయం ధరలు కూడా చాలా వరకు బాగా తగ్గిపోయినాయి. ఉమెన్ అనేబుల్ టు ఫిల్ దేర్ చిల్డ్రన్స్ స్టమక్స్. వాళ్ళ కడుపులు నింపే పరిస్థితుల్లో లేరు తల్లులు, పిల్లల కడుపులు. ఫిల్డ్ విత్ ఏ సెన్స్ ఆఫ్ డీప్ డిసపేర్. సో దాంతో వాళ్ళు చాలా అసహనానికి గురవుతూ ఉన్నారనమాట. చాలా ఇబ్బంది పడుతున్నారు. అయ్యో కనీసం మన పిల్లలకి ఫుడ్ అయినా పెట్టలేకపోతున్నామే అని మనం. గవర్నమెంట్ కొలాప్స్డ్ అండ్ కుడ్ నాట్ ప్రొవైడ్ స్టేబుల్ రూల్. గవర్నమెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉందన్నమాట. అందరికీ అనుకూలమైన రూల్ ఏమీ ఫాలో అవ్వలేకపోయింది. వాట్ వర్ ద పొలిటికల్ చేంజెస్ బ్రాట్ అండర్ ద నాజీ రూల్. ఏంటి ఈ నాజీల పరిపాలనలో వచ్చిన ఈ పొలిటికల్ చేంజెస్ ఏంటి అంటున్నాడు. హిట్లర్ స్టెప్స్ ఇంక్లూడెడ్ ఆర్బిటరీ అరెస్ట్ ఆఫ్ పొలిటికల్ అపోనెంట్స్. పొలిటికల్ అంటే అపోజిషన్ పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా హిట్లర్ అరెస్ట్ చేయించేయడం. అండ్ పుట్టింగ్ దెమ్ ఇన్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్. వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో శిక్షించడానికి అక్కడ పెట్టడం. హిట్లర్ ఎస్టాబ్లిష్ ఇన్ అండర్ డెమోక్రటిక్ రూల్ అండ్ దిస్ మెంటల్ పార్లమెంట్. హిట్లర్ ఎస్టాబ్లిష్ అండర్ డెమోక్రటిక్ రూల్. అతను ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన లేకుండా చేయడం, వీళ్ళ మాట వినకపోవడం, పార్లమెంట్ మాట. ఆన్ 3rd March 1933 ద ఫేమస్ ఎనేబులింగ్ యాక్ట్ వాజ్ పాస్డ్. దిస్ యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ డిక్టేటర్షిప్ ఇన్ జర్మనీ. ఆయన ఏం చేశారంటే 1933 మార్చి 3వ తారీఖున ఎనేబులింగ్ యాక్ట్ అనే ఒక దాన్ని పాస్ చేశాడు. దీంతో ఏంటంటే హిట్లర్కి నియంత పరిపాలన అనేది వచ్చేసిందంట. తను ఇంకేది చెప్తే అదే. ఇది ఎనేబుల్డ్ యాక్ట్ అంటే తన ఇష్టం వచ్చినట్టు తను చేయొచ్చు, వేరే ఇంకెవరిది మాట చల్లకుండా చేయటం అనమాట. హీ గేవ్ హిట్లర్ ఆల్ పవర్స్ టు సైడ్ లైన్ పార్లమెంట్. అతనికి పార్లమెంట్ని సైడ్ చేసేసి మొత్తం పవర్స్ అని ఆయనే తీసుకోవడం జరిగింది. ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ ద ట్రేడ్ యూనియన్స్ వర్ బ్యాన్. మొత్తం పొలిటికల్ పార్టీస్ని, ట్రేడ్ యూనియన్, వర్తక వ్యాపార సంఘాలన్నింటినీ కూడా బ్యాన్ చేసేయడం జరిగింది. ద స్టేట్ ఎస్టాబ్లిష్డ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద ఎకానమీ, మీడియా, ఆర్మీ అండ్ జ్యుడిషియరీ. మొత్తం అంతా కూడా వీళ్ళ కంట్రోల్లోకే వచ్చేసింది అనమాట, నాజీ పార్టీ కంట్రోల్లోకి. ఏంటవి? కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ మీద కానీ, మీడియా మీద కానీ, సమాచార విషయాల గురించి కానీ, ఆర్మీ, న్యాయ వ్యవస్థ అన్నీ కూడా వీళ్ళ కంట్రోల్లోనే పెట్టుకోవడం జరిగింది. ఇక మిగిలిన వాళ్ళదంతా కూడా ఏమీ లేనట్టు మొత్తం హిట్లర్ పరిపాలనే, హిట్లర్ చేతిలోనే అధికారం మొత్తం ఉందన్నమాట. రీడ్ ద టైమ్ లైన్ చార్ట్, ఆన్సర్ ద క్వశ్చన్స్. ఈ టైమ్ లైన్ చార్ట్ మీకు ఈ లెసన్ నుంచి ఫస్ట్ లెసన్ 13th లెసన్ నుంచి కూడా ఈ టైమ్ లైన్ చార్ట్లు మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ఎక్కువ అడిగే అవకాశం ఉంది, పిక్చర్స్ అవి కూడా. కాబట్టి ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయండి. ఈ లెసన్ కూడా మ్యాక్సిమం సిలబస్లో ఫుల్గా ఉంది. బ్లడీ సండే ఈజ్ రిలేటెడ్ టు విచ్ రెవల్యూషన్? బ్లడీ సండే ఈజ్ రిలేటెడ్ టు ఏ రెవల్యూషన్కి సంబంధించిందంటే అది రష్యన్ రెవల్యూషన్కి సంబంధించింది. హూ ఇంట్రడ్యూస్డ్ కలెక్టివ్ ఫార్మ్స్? కలెక్టివ్ ఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసింది మనకి జోసెఫ్ స్టాలిన్. వై డూ బోల్షివిక్స్ ప్రొటెస్టెడ్ ఇన్ పెట్రోగ్రాడ్ ఇన్ 1917? ఎందుకు వాళ్ళు నిరసన వ్యక్తం చేశారంటే ఉమెన్ టుక్ అవుట్ ఏ ప్రొసిషన్ డిమాండింగ్ పీస్ అండ్ బ్రెడ్. మహిళలు మాకు కనీసం రొట్టి కానీ శాంతి కానీ ఇమ్మని చెప్పేసి డిమాండ్ చేశారనమాట. ఆ విధంగా నిరసన వ్యక్తం చేశారు. వాట్ ఈజ్ మెంట్ బై కొమింటర్న్? కొమింటర్న్ అంటే ఏంటంటే కొమింటర్న్ ఈజ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ టు స్ప్రెడ్ కమ్యూనిజం. కమ్యూనిజాన్ని వ్యాప్తింప చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడ్డదే కొమింటర్న్. వాట్ ఛాలెంజెస్ వర్ ఫేస్డ్ బై జర్మనీ డ్యూరింగ్ గ్రేట్ డిప్రెషన్ అండ్ హౌ డిడ్ నాజీ రూల్స్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్? ఏ విధంగా ఎదుర్కొందంటే ఛాలెంజెస్, వర్కర్స్ లాస్ట్ దే జాబ్స్ ఆర్ వర్ పెయిడ్ రెడ్యూస్డ్ వేజెస్. వాళ్ళకి వేజెస్ అన్ని బాగా తగ్గిపోయినాయి. ద నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ టచ్ 6 million. స్మాల్ బిజినెస్ మ్యాన్, ద సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ రీటైలర్స్ సఫర్డ్. బిగ్ బిజినెస్ వాజ్ క్రైసిస్. అంటే ఏం లేదు ఇక్కడ మనకి ఇందాక అడిగిన ప్రశ్న ఏమో మనకి
జర్మనీ ఏ విధంగా గ్రేట్ డిప్రెషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యిందని. మరి ఆ ఏ విధంగా ఎఫెక్ట్ అయింది, దానికి హిట్లర్ ఏం చేశాడు అని అడిగినప్పుడు మనం ఇక్కడ చిన్నగా షార్ట్లో ఈ పాయింట్స్ రాయొచ్చు. సేమ్ అదే పాయింట్స్. అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది. 6 మిలియన్స్ ప్రజలు అన్ఎంప్లాయీస్గా ఉన్నారు, నిరుద్యోగులుగా. ఈ స్మాల్ బిజినెస్సే కాదు, అదేవిధంగా రీటైలర్స్ బిజినెస్, అదేవిధంగా బిగ్ బిజినెస్ అందరూ కూడా సఫర్ అయ్యారు. పీజెంటరీ వాజ్ ఎఫెక్టెడ్ బై ఫాల్ ఇన్ రైస్. రైతులు కూడా వాళ్ళ ధరలు పడిపోవడంతో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అయితే అడ్వాంటేజెస్ ఆఫ్ ది సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్ ఏ విధంగా మనకి అడ్వాంటేజ్ అయ్యిందని చెప్తున్నాడు. ప్రామిసింగ్ టు రిస్టోర్ ద డిగ్నిటీ ఆఫ్ ద జర్మన్ పీపుల్ బై బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ నేషన్. ఇది మనకి తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ నేషన్ ఫామ్ అవ్వడానికి ఒక కారణమైంది. ప్రామిసింగ్ ద యూత్ ఏ సెక్యూర్ ఫ్యూచర్ విత్ ఎంప్లాయ్మెంట్. సో దాంతో వాళ్ళు అక్కడ యూత్ అందరూ కూడా ఒక వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది వాళ్ళు ఒక నిర్ణయించుకోవడం జరిగిందనమాట. వాళ్ళ సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. ప్రామిసింగ్ టు రిమూవ్ ఆల్ ఫారిన్ అథారిటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇంకా దీనివల్ల ఎవరు ఫారిన్ అథారిటీ అనేది కూడా దీని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించకపోవడం జరిగింది. నెక్స్ట్ మనకి హిట్లర్ వచ్చి దీన్ని జర్మన్ ప్రజలకు అవసరమైనవన్నీ చేసి తను డెవలప్ చేస్తాడనమాట. నెక్స్ట్ మనం క్విజ్ చూద్దాము. వాట్ వాజ్ ద స్లోగన్ ఆర్ ఉమెన్ ప్రొసెషన్ ఆన్ మార్చ్ 1917 రెవల్యూషన్ విచ్ హెల్డ్ ఎట్ సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన ఆ రెవల్యూషన్లో వాళ్ళ స్లోగన్ ఏంటి? మహిళల స్లోగన్ బ్రెడ్ అండ్ పీస్. డాష్ స్టార్టెడ్ కలెక్టివైజేషన్ ప్రోగ్రామ్ ఇన్ రష్యాలో కలెక్టివైజేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ఎవరు? స్టాలిన్. బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫస్ట్ పెయిర్ కంప్లీట్ ద సెకండ్ పెయిర్. జపాన్లో జపాన్ పార్లమెంట్ని ఏమంటారంటే డైట్ అంటారు. మరి జర్మనీ పార్లమెంట్ని రిచ్ స్టాగ్ అంటారు. ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఆఫ్ హిట్లర్ లెడ్ టు ద సెకండ్ వరల్డ్ వార్. డిక్లరేషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రాషికల్ సుపీరియారిటీ, అరెస్టింగ్ పొలిటికల్ రివైల్స్, ఇన్వైడింగ్. దేని మీద ఏంటనేది ఫైండ్ ద వర్డ్ ఇన్ ద ఎంప్టీ బాక్స్. ఎంప్టీ బాక్స్ని ఫిల్ చేయమంటున్నాడు. అంటే రెండవ ప్రపంచ యుద్ధానికి అంటే కారణమైన వాటిల్లో హిట్లర్ చేసినవి ఏంటి అంటే హిట్లర్ ఇన్వైడ్స్ ఆన్ పోలాండ్ మీద దాడి చేయటం. ఫైండ్ ద రాంగ్ స్టేట్మెంట్. హిట్లర్ కమిటెడ్ టు సూసైడ్. కరెక్టే కదా. నాజీ జనరల్స్ అండ్ లీడర్స్ వర్ క్యాప్చర్డ్ అండ్ పుట్ టు ట్రయల్స్ న్యూరంబర్గ్. సో చూడండి, ఇది కూడా నాజీ జనరల్స్ అండ్ లీడర్స్ వర్ క్యాప్చర్డ్ అండ్ పుట్ టు ట్రయల్స్ న్యూరంబర్గ్ జైలుకి నాజీస్ని అందరినీ పట్టుకొని బంధించి పంపించడం జరిగింది. కరెక్టే. నాజీ జనరల్స్ వర్ సెంటెన్స్డ్ టు డెత్. నాజీస్ గాట్ ద పనిష్మెంట్ విచ్ మీట్ దేర్ క్రైమ్స్. వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఫైనల్గా ఏమంటాడంటే ఎట్టకేలకు మొత్తం అందరికీ కూడా పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది అని అంటాడు. అయితే ఇక్కడ నాజీ జనరల్స్ వర్ సెంటెన్స్డ్ టు డెత్ అంటే చాలామందికి మరణశిక్ష విధించారు అని అంటున్నాడు, కానీ కాదు, మొత్తం అందరికీ విధించలేదు. ఓన్లీ 11 మెంబర్స్కే మరణశిక్ష విధిస్తారు ఇక్కడ. సో కాబట్టి ఇది మనకేంటి అంటే రాంగ్ అని అర్థం. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ వర్ నాట్ ఇన్స్పైర్డ్ బై ద కమ్యూనిజం వల్ల ఇన్స్పైర్ కాని వాళ్ళు ఎవరి కింద ఉన్న వాళ్ళలో? ఎంఎన్ రాయ్, ఠాగూర్, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్. పై ముగ్గురు కూడా కమ్యూనిజం పార్టీ వల్ల, మన ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కమ్యూనిజం వల్ల ఇన్స్పైర్ అవుతారు, సుభాష్ చంద్రబోస్ తప్ప మిగిలిన వాళ్ళు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఆఫ్ హిట్లర్ డూ యూ అప్రిషియేట్? మనం హిట్లర్ చేసిన పనులు మెచ్చుకోదగింది. డిక్లరేషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రాషియల్ సుపీరియారిటీ, ఇది మనకి కాదు. అరెస్టింగ్ పొలిటికల్ రివైల్స్, ఇవన్నీ మంచి పనులు కాదు కదా. వార్ విత్ నైబరింగ్ కంట్రీస్, ఇవన్నీ మంచి వర్కులు కాదు. మరి మంచి వర్క్ ఏంటంటే బెస్ట్ ఓరియంటేషన్ దట్ మూవ్స్ అండ్ అట్రాక్ట్స్ పీపుల్. చక్కగా మాట్లాడగలగటం, అది ప్రజల్ని అట్రాక్ట్ చేయటం అని అతని దగ్గర మనం చెప్పుకోదగిందనమాట. ఫైండ్ అవుట్ ద రాంగ్లీ మ్యాచ్డ్ పెయిర్. గ్రేట్ డిప్రెషన్ 1929. ఫస్ట్ 5-year ప్లాన్స్ ఇన్ యుఎస్ఎస్ఆర్ 1928లో, 27లో కాదు. లెట్ ద బోల్షివిక్ గ్రూప్ ఇన్ రష్యా డ్యూరింగ్ రష్యన్ రెవల్ట్. రష్యా రెవల్ట్ అంటే రష్యా విప్లవం సమయంలో రష్యాని లీడ్ చేసిన బోల్షివిక్ గ్రూప్కి నాయకుడు ఎవరు అంటే లెనిన్.
బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫస్ట్ పేర్ కంప్లీట్ ద సెకండ్ పేర్. ఫస్ట్ పేర్ని బట్టి స్టాలిన్ యుఎస్ఎస్ఆర్ అన్నాడు. మరి అప్పుడు రూజ్వెల్ట్ ఏమవుతుంది? స్టాలిన్ యుఎస్ఎస్ఆర్ చెందినవాడు, రూజ్వెల్ట్ యుఎస్ఏకి అధ్యక్షుడు అనమాట, ప్రెసిడెంట్. వెన్ వాజ్ ద సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ ఫార్మ్డ్ ఇన్ రష్యా? సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ ఎప్పుడు ఫామ్ అయింది రష్యాలో? మనకి 1900లో. అదే సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ అయితేనేమో 1898లో స్టార్ట్ అవుతుంది. ద యుఎస్ఎస్ఆర్ వాజ్ సెటప్ ఇన్ ద ఇయర్. ఎప్పుడు మనకి యుఎస్ఎస్ఆర్ ఫామ్ అయింది అంటే 1924. రైట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్సిడెంట్స్. ఇక్కడనే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మనకి ఆ బాక్సులో ఉంటాయి చూసారు, ఆ బాక్సుల్లోనే ఇస్తూ ఉంటాడు మ్యాక్సిమం. ఇవి కొంచెం వేరేగా ఉన్నాయి చూడండి. ద గ్రేట్ డిప్రెషన్, ఇండియా గెట్టింగ్ ఫ్రీడమ్, ఎనేబులింగ్ యాక్ట్, ద సివిల్ వార్ ఇన్ రష్యా. ముందు వీటి ఎప్పుడెప్పుడు జరిగినాయి అనేవి ఆ క్రోనలాజికల్ ఆర్డర్ మనకి తెలియాలి అని అంటే ఆ ఇయర్స్ మనకి గుర్తుండాలి. ద గ్రేట్ డిప్రెషన్ ఎప్పుడు? 1929. ఆల్రెడీ మనం చెప్పుకున్న ఈ వీడియోలోనే అది రిపీట్ చాలాసార్లు అయింది. ఇండియా గెట్టింగ్ ఫ్రీడమ్ అది మనందరికీ తెలిసింది 1945. ఎనేబులింగ్ యాక్ట్ కూడా మనం 2 times 3 times ఈ వీడియోలో విన్నాము 1933. ద సివిల్ వార్ ఇన్ రష్యా. సివిల్ వార్ రష్యాలో అంతర్యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1917. సో మనం ఇప్పుడు దీన్ని ఆర్డర్లో పెట్టాలన్నమాట. ద సివిల్ వార్ ఇన్ రష్యా, ద గ్రేట్ డిప్రెషన్ 1929, ఎనేబులింగ్ యాక్ట్ 1933, ఇండియా గెట్టింగ్ ఫ్రీడమ్. ఇది మనకి ఆర్డర్ అనమాట, కరెక్ట్ ఆర్డర్. హిట్లర్ అసైన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎకనామిక్ రికవరీ టు ద ఎకనామిస్ట్. ఎవరిని? ఆర్థిక వ్యవస్థ బాగా చిన్న భిన్నం అయిపోయింది కాబట్టి జర్మనీలో హిట్లరు ఎవరిని నియమించాడు ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడం కోసం? హాజల్మార్ షాకట్. ఫైండ్ ద రాంగ్లీ మ్యాచ్డ్ పెయిర్. ఇందులో ఒక రాంగ్ మ్యాచ్ ఉందంట, చూద్దాం. మ్యాగ్నిటో గోర్కీ అనేది రష్యాకి సంబంధించింది. పెంటగా రష్యా అంటున్నాడు. సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాకి సంబంధించింది. చెర్నోబల్ అది కూడా రష్యాకి సంబంధించి. ఇందులో రష్యాకి సంబంధం లేనిది ఏది అంటే పెంట్గావ్ అనేది అమెరికాకి సంబంధించింది. డాష్ వాజ్ ఎ స్పెషల్ సర్వైలెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్స్ క్రియేటెడ్ బై హిట్లర్. హిట్లరు ప్రజల రక్షణ కోసం తన నాజీలు వీళ్ళందరూ రక్షణ కోసం యూదుని అణిచివేయడం కోసం ఒక సీక్రెట్ సెక్యూరిటీ కోడ్ని వాళ్ళని క్రియేట్ చేశాడు కదా. వాళ్ళు ఎవరు అంటే గెస్టోపో అనే వాళ్ళు అనమాట, ఆకుపచ్చ దళాలు అలా అంటారు కదా వాళ్ళు. విచ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఫేమస్ 3 R's ఆఫ్ న్యూడీల్ సిద్ధాంతంలో 3 R'sలో కానిది ఏది అంటున్నాడు. మనకి రిలీఫ్, రిఫార్మ్, రికవరీ అనేవి 3 D's న్యూడీల్ సిస్టంలోనివి, అవి 3 R's. ఈ రిస్టోర్ అనేది కాదు. ద ఫేమస్ సెటైర్ యానిమల్ ఫార్మ్ ఈజ్ ద వర్క్ ఆఫ్. ఎవరి వర్క్ అది? యానిమల్ ఫామ్ అనేది జార్జ్ ఆర్వెల్. ఇది గుర్తుపెట్టుకొని బిట్ కంపల్సరీ వస్తుంది. జర్మనీస్ జోనసిడల్ వార్ వాజ్ అగైనెస్ట్ ద ఫాలోయింగ్ పీపుల్. ఎవరికి వ్యతిరేకంగా మారణ హోమం చేశాడు ఈ జర్మనీలో అంటే జూస్ అండ్ పొలిటికల్ అపోనెంట్స్, జిప్సీస్ అండ్ పోలిష్ సివిలియన్స్, డిజేబుల్డ్ జర్మన్స్. అందరినీ కూడా మారణ హోమం అనేది చేశారు కాబట్టి ఆల్ ద అబోవ్ అనేది ఆన్సర్ అవుతుంది. డాష్ వాజ్ ద కంట్రీ నాట్ ఎఫెక్టెడ్ బై గ్రేట్ డిప్రెషన్. ఈ ఆర్థిక మాన్యం వల్ల దెబ్బతిన్న దేశం ఏదైనా ఉందా అంటే అదే ద యుఎస్ఎస్ఆర్, రష్యా. ఆర్థిక మాన్యం వల్ల దెబ్బతినలేదు. ఎందుకంటే అప్పటికే 1928కి ఆ టైంకే రష్యా ఏం చేసింది? పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టుకుని స్టాలిన్ ఆర్థిక సంస్కరణలు చేపట్టి ప్రపంచవ్యాప్తమైన విధంగా వ్యాపారాలతో అతను ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలతో వ్యాపారాలతో అతను సంబంధం పెట్టుకోకుండా ఉండటం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది రష్యా దేశం మీద పడలేదు. సో దాంతో ఆర్థిక మాన్యం అనేది రష్యా మీద పడకుండా ఉంది. అంటే వేరే దేశాలతో వర్తక వ్యాపార సంబంధాలు పెట్టుకోకపోవటం వల్ల రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతినలేదు. ఓకేనా స్టూడెంట్స్? ప్రతిదీ ఇంపార్టెంట్గానే అనిపిస్తుంది నాకు, ఏది ఇవ్వాలనేది కూడా తెలియట్లే. అంటే ఈ లెసన్స్ అన్నీ కూడా మనకి CC ప్యాటర్న్ వల్ల మ్యాక్సిమం అన్నీ కూడా ఇంపార్టెంటే అనిపిస్తున్నాయి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్.